వాళ్ళు కాదు, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఆ మాత్రం టికెట్ నేను కొనుక్కోలేదు. పర్వాలేదు కాదండి, మిమ్మల్ని తీసుకెళ్లేది మీ భార్యగా. నువ్వేంటే తీసుకెళ్లేది? నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు. బాబు బాబు ఈవిడ కూడా ఎంతేసి ఇన్ని టికెట్లు అమ్మేశాను. ఓ కావాలంటే బాబు ఇదిగో నెక్స్ట్ తానాకి ఐ విల్ రికమెండ్ యూ అండ్ టేక్ యూ. ఏ మిస్టర్, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? You are insulting me. You are insulting me. నేను ఫారెన్ వెళ్తే మన కంపెనీకి మంచి పేరు వస్తుంది. Shut. ఇలాంటి ముష్టితో వచ్చే పేరు నాకు అక్కర్లేదు. అవునండి. ఎందుకంటే కంపెనీని మూసేస్తా. అవును, మీరు ఏదైనా పాడు చేయడమే కానీ బాగు చేయరు. అవును, ఏమైనా అనుకో. థ్యాంక్ యూ డియర్ ఆడియన్స్. ఇంతవరకు మీరు ఎన్నో కథలు చదివి ఉండొచ్చు, ఎన్నో సినిమాలు సీరియల్స్ కూడా చూసి ఉండొచ్చు. కానీ ఇది కథ కాదు, భార్యాభర్తల జీవితం. ఇప్పుడు సమాజంలో 3 వర్గాలకు చెందిన 3 ఇంపార్టెంట్ కపుల్స్ ని మీ ముందుకు ఇన్వైట్ చేస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్ మిస్టర్ గురవయ్య చౌదరి అండ్ శ్రీమతి సతీ లీలావతి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని సంచలనం సృష్టించిన నిజం పత్రికా అధినేత మిస్టర్ విల్సన్ అండ్ శ్రీమతి చతుర్వేదుల కామాక్షి. తమ మ్యూజిక్ ఆల్బమ్స్ తో మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా సంచలనం సృష్టించిన ద మోస్ట్ గ్లామరస్ కపుల్ ఆఫ్ ద షో. ఒకరికి ఒకరు మిస్టర్ ప్రశాంత్ అండ్ శ్రీమతి నిర్మల. మినిస్టర్ గారు, భార్యాభర్త అంటే అర్థం ఏంటండి? ఈ ప్రోగ్రాం చూస్తున్న ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం. ఏమన్నా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే క్షమించాలి. భార్య అంటే మైకు ముందెట్టుకో. భార్య అంటే ఓటరు, భర్త అంటే ఎమ్మెల్యే, ఈ రెండింటి కాపురమే అసెంబ్లీ. మేడం, మరి మీరు? భర్త అంటే పొయ్యి మీద ఉడికే కూర, భార్య అంటే కలిపే గరిట, రుచి చూడకుండా కూర వండుతుంది. అదే చాలు అంటే. విల్సన్ గారు మీరేమంటారు? భార్య అంటే నా దృష్టిలో న్యూస్ పేపర్. మరి మీరు? భర్త అంటే దాని దుంపదేగా దాని మీద గుద్దే మ్యాటరు. మిస్టర్ ప్రశాంత్, మీరు ఇప్పుడు చెప్పబోయే సమాధానం వీటన్నిటికన్నా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని మా బాబు టీవీ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భార్య భర్త అంటే అర్థం ఏమిటి? చెప్పండి చెప్పండి. తెలీదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కుమ్మాడు టూరింగ్ టాకీస్ లాగా ఏలేంద్రా. వాళ్ళంటే ఇంటి ఓనర్లు, టీవీ చూసారంటే అర్థం ఉంది. పనోళ్ళు మీకు టీవీ ఏందిరా? అమ్మగారు పెట్టిన మనుషులు కదా, పొగరు. ఏ నెత్తి మీద కొండమ్మాయి, తగ్గి మాట్లాడు. మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ ఇరుపులేయో అయ్యగారు మ్యూజిక్ వరంలో చూపించు. ఈ హౌస్ ఏరియా అమ్మగారిదే. పాత మిలీనియం పోయింది, కొత్త మిలీనియం 2000 వచ్చింది. పాత మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి ఎవరో చెప్పండి మినిస్టర్ గారు. ఇంకెవరు? మా సీఎం గారే. మరి మీకు మేడం? మా సీఎం గారు భార్య. మీకు? నెల్సన్ మండేలా. కాదు, శంకరాభరణం శంకర శాస్త్రి. మండేలా శాస్త్రి. పాత మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి. సర్లేండి, 0 మార్కులతో ఉన్నారు కదా. పాస్. ఆగండి, ఈ మిలీనియంలో అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు? నేను. మరి ఆయన? ఆయన నన్ను చేసుకున్నారు కాబట్టి నేను గొప్ప వ్యక్తిని అంటున్నాను. ఈ కొత్త మిలీనియంలో 2000కి 3 సున్నాలున్నాయి. ఆ సున్నాల పక్కన 2 ఉంటేనే వాటికి విలువ. నా పక్కన నా భర్త ఉంటేనే నాకు విలువ. ఫెంటాస్టిక్. భార్యాభర్తలు కలిసి ఉండాల్సింది ప్రమాణాలతో కాదు, ప్రాణాలతో. నేను నా భార్యను చాచి లంపకాయ కొట్టినప్పుడు నేనేం తప్పు చేశానని ఆలోచించగలిగేదే భార్య. నేను నా భర్తని చీయని చీదరించుకున్నప్పుడు నేను ఆవిడనేం బాధ పెట్టానని ఆలోచించబడే భర్త. భార్యాభర్తలకు అర్థం ఏంటో తెలుసా? భర్త ప్రాణం అయితే భార్య ఊపిరి. వాళ్ళ జీవితాశయం ఏంటో తెలుసా? ఒకరి కన్నీరు ఒకరు చూడకూడదు, ఒకరి చావు ఒకరు చూడకూడదు. మళ్ళీ జన్మంటూ ఉంటే భార్యాభర్తలుగానే పుట్టాలి, భార్యాభర్తలుగానే బతకాలి. శరీరాలుగా చనిపోయిన మనసులుగా బతకాలి. అలా బతకడమే జీవితం. Without affection, there is no meaningful relation between husband and wife. The greatest answer of the millennium. Come on. భార్యాభర్తలు అంటే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాళ్లే కాదు, తమ సమాధానాలతో భార్యాభర్తల మధ్య ప్రశ్నలే లేకుండా చేసేవాళ్ళు. ది గ్రేటెస్ట్ కపుల్ ఆఫ్ ద బాబు టీవీ. ఒకరికి ఒకరు మిస్టర్ ప్రశాంత్ అండ్ నిర్మల. కమ్ ఆన్, ఐ సే Silence. భార్యకి భర్తే బహుమతి. భర్తకు భార్య బహుమతి. ఒకరికొకరం చాలు, ఇంకే బహుమతి మాకు అక్కర్లేదు. యూ కీప్ ఇట్, మీరే ఉంచుకోండి. లెట్స్ గో. వీళ్ళు మ్యూజిషియన్సే కాదు, రొమాంటిక్ మ్యూజిషియన్స్ కూడా. ఏం అండర్స్టాండింగ్, ఏం ఎఫెక్షన్. ఒరే సచ్చినాడా, వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలురా. ఇప్పుడు ఇక్కడికి వస్తారుగా చూడు, వాళ్ళ ఒరిజినల్ కథ తెలుస్తుంది. నేను ఒప్పుకోనండి, మీరేం చెప్పినా నేను ఒప్పుకోను. Oh my, you're eating up my brain. ముందు నేను అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఇది మార్కెట్ లో పాపులర్ అయిన ఆల్బమ్, మై ఓన్ కంపోజింగ్, అవునా కదా? మరి ఇందులో క్రెడిట్స్ అని మీ పేరు వేసుకున్నారేంటి? ఏ నిమ్మో, మన స్టాఫ్ సెక్రటరీ బై మిస్టేక్ నా పేరు పెట్టేశారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు లేని ఊరుకున్నాను. లేదండి, మీరు అన్ని ప్లాన్ చేస్తున్నారు నాకు తెలుసు. మనం గ్రేప్ గార్డెన్ తీసుకున్నాం కదా, అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నాను. మీ పేరు మీద చేయించుకున్నారేంటి? అవును, నా పేరు మీద అయితే అవసరానికి ఉపయోగపడుతుంది. రేపు పొద్దున ఏదైనా లోన్ కావాలంటే ఇట్ విల్ బి యూస్ఫుల్.
నేను కూడా సంపాదిస్తున్నాను. Oh, yes. You're also earning. Okay, okay. ఇక నుంచి మన మధ్య అంతా సెపరేట్. We'll separate. You be on your own, I'll be on my own. We'll Okay, separate. బాబ్జీ నిన్న మా మమ్మీ డాడీ మమ్మల్ని ఎంజిఎం వండర్ వాళ్ళు తీసుకెళ్లారు. పెద్ద నీటి అనుకుని చూశాను. బోల్డ్ అని గేమ్స్ కూడా ఆడాం. మేం కూడా మా అమ్మ నాన్నలతో ఎగ్జిబిషన్ కి వెళ్ళాం. అక్కడ చాలా చూసాం. చిన్న ట్రైన్ కూడా ఎక్కాం. దివ్య నిన్న మేము మమ్మీ సినిమాకి వెళ్ళాం. అమ్మో భయమే లేదా? భయం ఎందుకే? నేను మా మమ్మీ డాడీ మధ్యలో కూర్చున్నాను. ఒరే పాపం చింటూ వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పుడు ప్రోగ్రామ్స్ అంట, ఇంట్లో ఉండరంట. మా డాడీ చెప్పారు. ఒరే చింటూ మీకు బోర్గా ఉండదా పాపం? అక్క మనం కూడా కొంచెం మసాలా వేయాలి. ఒరేయ్ మా అమ్మ నాన్న మాకు టీవీ సెల్ ఫోన్స్ కొంటున్నారా? ఇక్కడ మేం మాట్లాడితే అక్కడ వాళ్ళకి కనపడతాం, అక్కడ వాళ్ళు మాట్లాడితే ఇక్కడ మాకు కనపడతారు. దాంట్లో నుంచి కిస్సులు కూడా ఇస్తారు. కావాలంటే నేను స్వీట్లు కూడా ఇస్తారా? ఎస్ ఇండియాలో ఈ సెల్ ఫస్ట్ టైం కొంటుంది మేమేరా. చింటూ వీళ్ళ కటింగ్ ఇవ్వాలక్క. మా అక్క నేను రావడానికి మా డాడీ మాకు మినీ హెలికాప్టర్ కొంటున్నారు. అది డైరెక్ట్ గా మా మేడ పైన దిగిపోద్ది. నేను మా అక్క రోజు కాన్వెంట్ కి వచ్చేస్తాం కదా, అక్కడ మా అమ్మ నాన్న మమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు. అందుకే మా మ్యూజిక్ వాళ్ళ పక్కనే చిన్న కాన్వెంట్ పెట్టాలనుకుంటున్నాను రా. యువర్ మమ్మీ డాడీ ఇస్ రియల్లీ గ్రేట్. యా గ్రేట్. ఒరే చింటూ ఎందుకురా వాళ్ళ దగ్గర అన్నబద్దాలు చెప్పావు? మనల్ని అంటే ఊరుకోవాలా, అందుకే ఇచ్చా కలర్. ఏమైనా నువ్వు అన్నది నిజమై అమ్మ నాన్న అలాగే ఉంటే ఎంత హ్యాపీగా ఉంటదిరా. చాలా హ్యాపీగా ఉంటదక్క. ఒరే చింటూ మనం పుట్టాక అమ్మా నాన్న ప్రశాంతంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఈ మూడ్ లో ఉండగానే అమ్మా నాన్నలతో రేపు నీ బర్త్డే పార్టీ గురించి మాట్లాడేద్దామే. అలాగే. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు బుద్ధుందా? దీపాలు పెట్టే వేళ ఆ మొగుడు పిల్లలు ఇద్దరి మధ్య మంట పెట్టి వాళ్ళు కొట్టుకుని కోలాటం వేసుకుంటుంటే తాపీగా కూర్చున్నావా? ఏదో వాళ్ళిద్దరు కూర్చే కోతల్ని 4 క్యాసెట్లు చేసి అమ్ముకునే వ్యాపారస్తుణ్ణి. విజయవాడ రబ్బీపేట సెంటర్ లో మీ కోడలు 30 అడుగులు కటౌట్ నే పెట్టలేదు, ఆవిడ ఫ్యాన్స్ పెట్టారు. అదేదో నేను పెట్టాను అనుకుని మీ అబ్బాయి కుళ్ళిపోయి పెళ్ళంతో గొడవ పడితే దానికి నేనే బాధ్యున్నామా? ఎంఐ రెస్పాన్సిబుల్? సీ మై ఫేస్ అండ్ టెల్లు. నువ్వెక్కువ షో చేయకు. ఫ్యాన్స్ దాని కటౌట్ పెట్టారా? నీకు డబ్బులిచ్చి ఆ లబ్బిపేటలో ఆవిడే ఆ కటౌట్ పెట్టించింది, ఆ ఫోజు పేపర్ లో వేయించింది. ఇదంతా అది చెప్పింది, నువ్వు డిజైన్ చేసావు. డబ్బిచ్చి డబ్బా కొట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు ఈ క్షణం నేను వెళ్ళి అడవిలో పాట పాడినా సరే కోట్ల మంది వస్తారు. ఏయ్, ఆ కోట్ల మందికి నీ పాట వినిపించింది అంటే దానికి కారణం నా ఎంకరేజ్మెంట్, నా ఇన్స్టిట్యూషన్. నేను నా పాట కనుక లేకపోతే మీ ఇన్స్టిట్యూషన్ ఉండేది కాదు, ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించేవారు కాదు. Hey, you! No! That is the limit! కొడతారా? కొట్టండి. నిన్ను! ఏయ్, రేపటి నుంచి నువ్వు నా మ్యూజిక్ కంపెనీలో పాడడానికి వీల్లేదు. చాలా థ్యాంక్స్ ప్రశాంత్ గారు, ద గ్రేట్. నేను అనాలనుకున్నది మీరే చెప్పారు. నేను ఇంకా మీ మ్యూజిక్ కంపెనీలో పాడను. థ్యాంక్స్, థ్యాంక్ యూ. ఏమిటండి ఆవిడ రెక్లెసింగ్? మీరే కనుక పెళ్లి చేసుకోకపోతే ఆవిడ పొజిషన్ ఏంటో మాకు తెలీదా? ఈ విషయం మీరు కూడా అడగండి. అలా అడిగితే దానికి నాకు తేడా ఏంటి? మిస్టర్ పుండ్రికాక్ష, దాంతో నేను చేసిన మ్యూజిక్ వాల్కను ఆఖరి ఆల్బమ్ అని అనౌన్స్ చేసేయండి. నేను ఇక్కడ ఉన్నాను, ఆఫీస్ లోనే ఉంటాను. అన్ని అక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తాను. సార్ మేడం ఏయ్, నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. యు డోంట్ టాక్, డు వాట్ ఐ సే. చూడుకుండు, మేడం. నేను ఇక్కడ ఉండటం లేదు, మా అక్కింటికి వెళ్తున్నాను. Yes, madam. నాకేం ఫోన్ కాల్స్ వచ్చినా డైరెక్ట్ గా అక్కడికే కనెక్ట్ చేయండి. Yes, madam. నన్ను కనుక్కోకుండా నా ప్రోగ్రామ్స్ అవి కన్ఫర్మ్ చేయొద్దు. మేడం ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్. ఓకే మేడం. ఏరా, ఈ ఊళ్ళో ఎంత మంది పాడటం లేదు. కావాలంటే వాళ్ళతో బేరాలు ఆడుకో. వీళ్ళిద్దరిని వదిలేయి. ఇక మీదట నువ్వు ఈ ఇంటి ఛాయలకు కూడా రావద్దు. రావద్దంటే అలాగమ్మా. మీ అబ్బాయి పీకులో ఉండగా 25 అడుగులు కటౌట్ లక్డీకా పూల్లో పెట్టాం. ఇప్పుడు మీ కోట టాప్ లో ఉంది. 30 అడుగులు కటౌట్ లబ్బిపేటలో పెట్టించింది నేనే. ఎవడు క్రేజ్ లో ఉంటే ఆడు క్యారీ మోస్తాం. ఇప్పుడు పెద్ద స్టార్ ఉన్నాడు, వాడికి ఒక కుక్క ఉంది. అది సచ్చిందే అనుకో, ఊరందరూ వచ్చి ఆడి ముందు ఎచ్చి కుక్కకు దండలేసి పోతారు. ఆ సారే పోయాడు అనుకో, పోయిన వాడితో ఉపయోగం ఏముందిలే అని ఒక్కడు కూడా రాడు, కుక్క కూడా రాదు. ఇది సొసైటీ స్టైలు. సార్ మీ స్టిక్ ఎక్కడే ఉంది? థ్యాంక్స్. ఎక్కడే ఉన్నారా కదలండి. దొంగ సచ్చినాడు.
చంద్రాం హ్రణ్యీం లక్ష్మీం జాతవేదో మమావహ. అమ్మా మౌలమ్మ గారు, ఈరోజు అక్టోబర్ 16వ తారీఖు దశమి గురువారం, పాప పుట్టినరోజు. కిందటి పుట్టినరోజుకి వీళ్ళ తల్లిదండ్రులు గొడవపడి గుడికి రాలేదు. ఈసారైనా ఫ్యామిలీ మొత్తం వస్తే అర్చన చేయించేస్తాను. వద్దు నానమ్మా, నా పుట్టినరోజు ఎప్పుడు చెయ్యొద్దు. లాస్ట్ పుట్టినరోజుకి అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు. ఈ పుట్టినరోజుకి ఇంట్లో నుంచే వెళ్ళిపోయారు. నా పుట్టినరోజు బ్యాడ్, ఇంకెప్పుడు చెయ్యొద్దు. ఊరుకో అక్క, పెద్దోళ్ళు దెబ్బలాడుకుంటే మన బర్త్డే ఎందుకు బ్యాడ్ అవుద్ది? నీ బర్త్డేకి అమ్మా నాన్న రావాలి, అంతే కదా. చూడు రప్పిస్తా. ఎలారా? ఐడియా. ఎంత పని చేశావు? పెనిమిటి, ఏంట్రా ఇది? అమ్మా తడిగుడ్డ తీసుకురామ్మా. నానమ్మ నాన్న చెయ్యి కోసుకున్నావా? అలా చేయకపోతే అమ్మ నాన్న రారని. పెనిమిటి, చింటూ